ఈ రోజున చాలా ముఖ్యమైనటువంటి ఒక వాక్యాన్ని మన జీవితాల్లో ప్రతి సందర్భంలో కూడా ఎదురయ్యే ఒక విషయాన్ని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయము 155, 156 ఈ 2 వాక్యాల్లో ఏం చెప్తున్నాడంటే ఆయన వలనబులువన్నకం నేను భయ ప్రమాదాలకు, ఆకలి బాధలకు, ధన ప్రాణ ఆదాయాల నష్టానికి గురి చేసి మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తాను అంటున్నాడు. మహాశలారా, ఇక్కడ దైవం తెలియజేసే విషయం ఏమిటంటే ఆయనను విశ్వసించినా విశ్వసించకపోయినా, ఆయనను నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ తప్పనిసరిగా మనిషి మరి పరీక్షలు ఎదుర్కొంటాడు. ఎందుకంటే ఇది పరీక్షా ప్రపంచం కాబట్టి. ఇక్కడ ఆయన భయ ప్రమాదాలకు, వల్ ఖౌఫ్ వల్ జూ, మరి అంతేకాదు వల్ నక్సం మినల్ అమ్వాలి వల్ అన్ఫుసి వస్ సమరాత్, ఆకలి బాధలకు, ప్రాణ ఆదాయ, ధన ప్రాణ ఆదాయ నష్టానికి గురి చేసి తప్పనిసరిగా మిమ్మల్ని నేను పరీక్షిస్తాను, టెస్ట్ చేస్తాను. మీలో విశ్వాసం ఎంతవరకు ఉన్నది, సహనం వహిస్తారా లేకపోతే దైవాన్ని నిందిస్తారా అని దైవం తెలియజేస్తూ, ఈ పరిస్థితుల్లో మనస్థైర్యంతో ఎవరైతే ఉంటారో, కష్టకాలంలో మరి ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిబూన్, మేము దైవానికి చెందిన వారము, ఆయన వైపునకి మరలి వెళ్ళవలసిన వారము అని ఎవరైతే పలుకుతారో, వబషిరిల్ ముమినీన్, అటువంటి వారికి శుభార్తలను ఇవ్వు అని చెప్పేసి దైవ గ్రంథం దివ్యఖురాన్లో దైవం తన ప్రవక్త ద్వారా మానవాళికి తెలియజేస్తున్నాడు. సోదర మహాశిలారా, ఇక్కడ మనము తప్పనిసరిగా పరీక్షలు ఎదుర్కొంటాము. అతను దైవ విశ్వాసి కావచ్చు, దైవాన్ని నమ్మనటువంటి వ్యక్తి కావచ్చు, మరొకరు కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రతి సందర్భంలో కూడా ఇతను ఏదో ఒక పరీక్షను అయితే ఎదుర్కొంటూనే ఉంటాడు. ఏమండి, ఆ పరీక్ష భయ ప్రమాదాలు కావచ్చు, ఆకలి బాధలు కావచ్చు, లేకపోతే ధన ఆదాయ ప్రాణ నష్టాలు కావచ్చు, మరొకరు కావచ్చు, ఏదో ఒక విధంగా అతను పరీక్షలు ఎదుర్కొంటాడు. దైవ విశ్వాసి అయితే ఏం చేస్తాడు? సహనం వహిస్తాడు, దైవాన్నే నమ్ముకుంటాడు. తప్పనిసరిగా అతను ఆ కష్టకాలాన్ని దాటే ఆ స్థైర్యాన్ని దైవం ప్రసాదిస్తాడు. ఏమండి, ఏదో ఒక విధంగా మనోబలాన్ని ఇవ్వడము, లేకపోతే ఇంకోటి ఇవ్వడము, ఇంకోటి ఏదో చేయడము, ఆ సమస్య నుండి ఏ విధంగా బయటపడాలో ఒక మార్గనిర్దేశన చేయడము, ఏదో ఒక విధమైనటువంటి మార్గదర్శకత్వం ఇస్తాడు. సహనం వహిస్తాడు, పుణ్యాన్ని పొందుతాడు. మరి అంతేకాకుండా మేము దైవం వైపునకు వెళ్ళవలసిన వాళ్ళము, ఆయన నుండి వచ్చాము అక్కడికి వెళ్ళవలసిన వాళ్ళము అని చెప్పేసి అతను పలుకుతాడు. అంతే తప్పించి నిందించడము, లేకపోతే నువ్వు ఆ విధంగా చేస్తే ఇలాగయ్యేది, ఇలా చేస్తే అలాగయ్యేది అని చెప్పేసి సాకులు వెతకడు. ఇన్నా లిల్లాహి, దైవం వైపు నుండి వచ్చాము, తరపు నుండి వచ్చాము, అక్కడికే వెళ్తాము, మంచైనా చెడైనా ఆయనే అని చెప్పేసి సహనాన్ని వహించి పుణ్యాన్ని కూడా ఆర్జిస్తాడు. సర్వేజన సుఖనోభవంతు. థ్యాంక్ యూ.